నేటి కథ లక్ష్మణ్ సత్యం. లక్ష్మణ్ కొండ మీద ఇల్లు కట్టుకున్నాడు. అక్కడే గొర్రెల్ని మేపుకుంటూ అవసరం ఉంటే తప్ప కిందకు వచ్చేవాడు కాదు. కింద పల్లె ఉండేది. ఆ పల్లెలో మొదటి ఇల్లు సత్య అనేది. ఒకరోజు లక్ష్మణ్ కొండ దిగి దగ్గరే ఉన్న ఊరికి ఏదో పని మీద వెళ్ళాడు. పని పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటి దారి పట్టాడు. కొండ కింద ఉన్న పల్లెకు వచ్చాడు. ఎండ బాగా కాస్తుంది. పొద్దున్నే చద్దన్నం తిని వెళ్ళాడు. ముందుగా వస్తే ఇంటికి వెళ్ళి వండుకొని తిందామనుకున్నాడు. కానీ ఆలస్యం కావటం వల్ల ఏం చేయాలో తోచలేదు. ఆకలి బాగా వేస్తోంది. సత్యం ఇంటి ముందుకు వస్తూ ఆకలి వేస్తూ ఉంటే మొహమాటం ఎందుకు అని ఆ ఇంట్లో వాళ్ళను అన్నం అడుగుదాం అనుకున్నాడు. సత్యం ప్లేట్లో అన్నం కూరలు పెట్టుకొని తినడానికి సిద్ధంగా ఉన్నాడు. లక్ష్మణ్ ఇంట్లోకి రావడం చూసి లక్ష్మణ్ ఏమి అడక్కముందే, మా ఇంట్లో నీకు పెట్టడానికి అన్నం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు సత్యం. లక్ష్మణ్ ఏమీ మాట్లాడకుండా కాళ్ళు ఈడ్చుకుంటూ కొండ మీదకు వెళ్ళి వంట చేసుకొని తిన్నాడు. కొన్నాళ్ళు గడిచాయి. సత్యం మేక ఒకటి కనిపించటం లేదు. మేకలు కొండలు బాగా ఎక్కుతాయి. సత్యం కొండెక్కి మేక కోసం బాగా వెతికాడు. కనిపించలేదు. మధ్యాహ్నం దాకా వెతికి అలసిపోయాడు. దాహంతో గొంతు ఎండుకుపోతుంది. ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమోనని వెతుకుతూ ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్న లక్ష్మణ్ కనిపించాడు. ఎదురుగా మేస్తున్న గొర్రెలున్నాయి. లక్ష్మణ్ పక్కనే కొత్త కుండ నిండుగా నీళ్లున్నాయి. సత్యాన్ని చూడగానే లక్ష్మణ్ గుర్తుపట్టాడు. నీ దాహం తీర్చడానికి నా దగ్గర చుక్క నీళ్లు కూడా లేవు అని లక్ష్మణ్ అంటాడు అనుకున్నాడు సత్యం. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు సత్యం. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. కానీ లక్ష్మణ్ దయార్థ హృదయుడు. అయ్యా రా, ఇదిగో ఈ చల్లటి నీళ్లు తాగు అని సత్యాన్ని పిలిచాడు. కడుపు నిండా నీళ్లు తాగి ఒకప్పుడు తాను లక్ష్మణ్ పట్ల ఎంత తప్పు చేశాడో సత్యం తెలుసుకున్నాడు. మన వద్దకు అవసరార్థమై వచ్చిన శత్రువుని కూడా ప్రేమగా చూడాలి. ధనవంతుడు పేద అమ్మాయి. ఒక ధనవంతుడికి ఏదైనా మంచి పని చెయ్యాలనిపించింది. 10 మంది గుర్తుంచుకునే పని చేయాలనుకున్నాడు. చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళి ఆ ప్రిన్సిపల్తో మాట్లాడి ప్రతి వారం ఆ పిల్లల్ని తన ఇంటికి పంపితే వాళ్లకు బొమ్మలు ఇస్తానని చెప్పాడు. ప్రిన్సిపల్ సరే అంది. పెద్ద హాల్లో బొమ్మలు పెట్టారు. పిల్లలు గోలగోలగా హాల్లోకి వచ్చి నాకిది కావాలి అని అరుస్తూ పోట్లాడుకుంటూ చేతికి దొరికిన బొమ్మను పట్టుకుని వెళ్ళిపోయారు. కనీసం ఆ ధనవంతునికి కృతజ్ఞతలు చెప్పిన వాళ్ళు, నమస్కారం చేసిన వాళ్ళు లేకపోయారు. కానీ ఒక పేద అమ్మాయి అందరి పిల్లలకు దూరంగా, అల్లరికి దూరంగా నిశ్శబ్దంగా నిలబడి అందరూ వెళ్ళాక మిగిలిన చిన్న కుక్కపిల్ల బొమ్మను తీసుకుంది. వెళుతూ ధనవంతుని దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసి వెళ్ళబోయింది. అంత వినయంగా నెమ్మదిగా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆ ధనవంతుడు ఎంతో సంతోషించి, నీ పేరేంటమ్మా అని అడిగాడు. గీత అని చెప్పింది ఆ అమ్మాయి. పిల్లల అల్లరి చూసిన ధనవంతుడు మరుసటి వారం పద్ధతి మార్చాడు. అందరూ క్యూలో నిల్చోవాలన్నాడు. అందరూ క్యూలో నిల్చున్నారు. ధనవంతుడు ప్రతి ఒక్కరికి తనే బొమ్మలు అందించి పంపాడు. అందరికీ చివర్లో గీత నిల్చుంది. గీత వంతు వచ్చేసరికి ధనవంతుడు గత వారం గీత తీసుకున్న కుక్కపిల్ల బొమ్మ లాంటిదే ఇచ్చాడు. గీత ఏమీ మాట్లాడకుండా నమస్కరించి బొమ్మ తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి బొమ్మను తల్లి చేతికిచ్చింది. మళ్ళీ వెనకటి వారం ఇచ్చిన బొమ్మ లాంటిదిలాగే ఉందే అనుకొని తల్లి బొమ్మను టేబుల్ మీద పెట్టబోయేంతలో చెయ్యి జారి బొమ్మ కింద పడింది. కింద పడగానే కుక్కపిల్ల బొమ్మ నోరు తెరిచినట్లుగా చిన్న తలుపు తెరుచుకుంది. అందులో నుంచి 10 బంగారు నాణేలు బయటపడ్డాయి. గీత తల్లి ఆశ్చర్యపోయారు. ఏదో పొరపాటు జరిగింది. వెళ్ళి ఈ బంగారు నాణేలు ధనవంతునికి ఇచ్చేసి వద్దాం
అని గీత తన తల్లితో పాటు ధనవంతుని ఇంటికి వెళ్ళింది. ఆ ధనవంతుడు వారిని చూసి వారు చెప్పింది విని, నేనే మీ అమ్మాయి వినయ విధేయతలకు మెచ్చి గోప్యంగా బహుమతిగా ఇచ్చాను, దయచేసి స్వీకరించండి, అమ్మాయి భవిష్యత్తుకి ఉపయోగించండి అన్నాడు. వినయము నెమ్మదితనము మనకు మంచిని చేస్తాయి. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.